నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. వేదిక మీద ఓ స్పీకర్ మైక్ అందుకున్నప్పుడు ఆయన మాటలు వేలాది మందికి అందుతాయనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. మాటలకి బరువు ఉంటుందని చెప్పేవారు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. కానీ ఆ మాటల వల్ల వచ్చే పరిణామాల్ని ఈ రోజుల్లో సోషల్ మీడియా కంటే గొప్పగా ఎవరూ చూపలేరు. ఒకప్పుడు వీధిలో చెప్పిన మాట అక్కడే ఆగిపోయేది. ఇప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీల వ్యాఖ్యలు వేదిక మీద పొగడ్తగా మొదలై వివాదంగా మిగిలిపోతున్నాయి. దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు వ్యక్తులు వయసుతో పాటు వచ్చే చాదస్తం వల్లో ఏమో కానీ బహిరంగ వేదికల్లో అదుపు తప్పి మాట్లాడి తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటూ ఉంటారు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. దివంగత చలపతిరావు ఒక సినిమా ఈవెంట్ లో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి అనకూడని బూతు మాట అన్నారు. సరదాగా అన్న మాట కాస్త వివాదానికి దారితీసింది. దానిపై తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఆ ఉదంతం తర్వాత ఆయన జాగ్రత్త పడతారు అనుకుంటే ఇప్పుడు ఇంకా తీవ్రమైన బూతు మాటను స్టేజ్ మీద అనడంతో కొత్త వివాదం మొదలైంది. సీనియర్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాజేందర్ ప్రసాద్ తన స్పీచ్ మధ్యలో కింద ఉన్న కమెడియన్ అలీని ఉద్దేశించి తీవ్రమైన మాట వాడారు. తమ మధ్య క్యాజువల్ గా ఎలాంటి మాటలుంటాయో చెబుతూ లకారంతో కూడిన మాట అనేశారు రాజేంద్ర ప్రసాద్. ఈ మాటకు ఆలీ నవ్వుతూ ఉండిపోయారు. కానీ ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అచ్చన్న నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన్న నేను మళ్ళీ పైకి హలో ఆయన వేరా అలిగా ఏడు ఎక్కడ ఇలా మనకు అలవాటే కదా. రాజేంద్ర ప్రసాద్ కు అలీ ఎంత క్లోజ్ అయినా కావచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు. కానీ బహిరంగ వేదికలో సరదాగా కూడా ఇలాంటి మాట వాడడం తీవ్ర అభ్యంతరకరమే. ఆల్రెడీ వార్నర్ ఉదంతంలో అంత విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు చెప్పిన వ్యక్తి కొన్ని రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంత తీవ్రమైన మాట వాడడంతో ఆయనకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత తప్పట్లేదు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి క్షమాపణను చెప్పక తప్పేలా లేదు. ఆయన్ని ఇకపై ఈవెంట్లకు పిలిచి మైక్ ఇవ్వాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తేలా ఉంది. వేదిక మీద మాట్లాడే ప్రతి పదాన్ని ఊహించుకొని పూనుకొని 10 మందిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైంది. సరదాగా అనేసిన మాట, జోక్ అనే ఉద్దేశము ప్రజా వేదిక మీద హద్దులు దాటిపోతే అది జవాబుదారీతనంగా మారుతుంది. రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడే ఇలా మాట్లాడితే యువత, నటీనటులు ఏం నేర్చుకుంటారు? వేదిక మీద వినోదం కావాలి గాని అసభ్యత కాదు. ఈవెంట్లలో నవ్వించాలనే ఉద్దేశమైతే తప్పులేదు. కానీ ఎవరినైనా అవమానించకుండా నవ్వించగలిగితేనే నిజమైన ఆర్టిస్ట్ అంటారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్రా టీవీ.